మా మమ్మీ డాడీకి కొంచెం మెమరబుల్ గా ఉండాలని చెప్పి అది ట్రై చేద్దాం అనుకున్నాను. సో అదైతే మా డాడీ అట్టర్ ఫ్లాప్ చేసేసాడు. చాలా బాధ వేస్తుంది. ఇంకా వెంటనే బయటికి వెళ్ళిపోయాను. చాలా మూడ్ ఆఫ్ గా ఉండింది. అసలు ఎంత దట్టమైన అడవికి వెళ్తామంటే అలాంటి అడవికి వెళ్తాము. సో ఇప్పుడైతే మనం ఒక పెద్ద డేరే చేస్తున్నాం. అసలు ఈ టైంలో లేసి దట్టమైన అడవికి ఇంతవరకు ఎప్పుడు పోలేదు. క్యాంప్ ఫైర్ వేస్తున్నాం అంటే ఏ పులిలు వస్తాయో, సింహాలు వస్తాయో, పాములు వస్తాయో, ఏం వస్తాయో తెలియదు. కానీ అక్కడ చూడండి పోలీసు వాళ్ళు. కార్ డోర్ పడిపోయింది. ఆటోమేటిక్ దానంతకు అదే పడిపోయింది. అయ్యా కిరోసిన్ పోస్తా ఉన్నా చెయ్యి అంటే అయ్యా అదే కదా ఈదరగాలంటే అదే సౌండ్ వస్తుంది ఓ అని అదే బాధ. ఫ్లైట్ ఏదన్నా ఉంటుంది. అయ్యో ఫ్లైట్ ఈ టైంలో అటుపక్క ఏదో సౌండ్ వస్తున్నట్టు అటుపక్క ఏ పక్క నేను పోయేసి వస్తా. దీపు ఇందాకే మా మమ్మీ డాడీ దగ్గర హ్యాండ్ క్యాస్టల్ వీడియో ఒకటి చేపించాను వ్లాగ్ కోసము. ఆ హ్యాండ్ క్యాస్టల్ ఏంటంటే అదేం లేదు, నార్మల్ గా కపుల్స్ చేతులు పట్టుకొని ఒక మౌల్డ్ లోపల చేయబెట్టి తీస్తే వాళ్ళ హ్యాండ్స్ అలానే వస్తుంది కదా, ఒక క్రాఫ్ట్ లాగా. అదైతే తెప్పించి మా మమ్మీ డాడీకి కొంచెం మెమరబుల్ గా ఉండాలని చెప్పి అది ట్రై చేద్దాం అనుకున్నాను. సో అదైతే మా డాడీ అట్టర్ ఫ్లాప్ చేసేసాడు. చాలా బాధ వేస్తుంది. ఆ హ్యాండ్ క్యాస్టల్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసుకున్నాను. 1000 రూపీస్ సంథింగ్ పడింది. అదైతే 1000 రూపాయలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. హ్యాండ్స్ కి ఆయిల్ పూసుకొని దాంట్లో మౌల్డ్ లో పెట్టాలి చెయ్యి. మా డాడీ ఇంకా అది గట్టిగా అవ్వాలా అంటానే ఉన్నాడు. ఈ లోపు హ్యాండ్స్ కి ఆయిల్ పూసే లోపల అది గట్టిగా అయిపోయింది. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా నాకు మూడంతా దొబ్బేసింది. ఏం అర్థం కాలేదు. ఇంకా వెంటనే బయటికి వెళ్ళిపోయాను. చాలా మూడ్ ఆఫ్ గా ఉండింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక సన్నికి చెప్తా ఉంటే, బ్రో అడవికైనా వెళ్ళిపోదాం ఎక్కడికైనా దూరంగా అంటే, సరే నాకు ఒక థాట్ వచ్చింది. సరే అడవికి వెళ్ళిపోయి క్యాంప్ ఫైర్ వేసుకుందాం అనేసి. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా వెళ్ళి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక 10K లైక్స్ వస్తే మా మమ్మీ డాడీతో మళ్ళీ ఆ హ్యాండ్ క్యాస్టల్ ఆర్డర్ పెట్టి మళ్ళీ ఆ వ్లాగ్ చేస్తాను. సో ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ప్రెసెంట్ టైం అయితే 6 అలా అవుతుంది. ఇంకా మిడ్ నైట్ 12:30 అలా అవ్వగానే అడవికి స్టార్ట్ అయిపోదాం. చలో. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త వీడియో. ఈ రోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు మనం ఒక దట్టమైన అడవికి వెళ్ళి క్యాంప్ ఫైర్ అయిపోతున్నాము. ఏదో క్యాంప్ ఫైర్ వేస్తున్నాం అంటే వేస్తున్నాం అని కాదు. ప్రెసెంట్ అయితే టైం ఎంత అవుతుందంటే 12:46 అవుతా ఉంది. ఈ టైంకి మనం అడవికి వెళ్ళి క్యాంప్ ఫైర్ వేస్తున్నామంటే ఏ పులిలు వస్తాయో, సింహాలు వస్తాయో, పాములు వస్తాయో, ఏం వస్తాయో తెలియదు. కానీ వెళ్ళేది మాత్రం నేను, సన్నీ, నిఖిల్. అలానే ఇంకా తేజ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తేజాని పికప్ చేసుకోవాలా. ఆల్రెడీ ఇందాకే తేజ కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కాల్ చేసి నేను కానీ వస్తాను రండి అన్నాడు. అసలు ఎంత దట్టమైన అడవికి వెళ్తామంటే అలాంటి అడవికి వెళ్తాము. సో ఇప్పుడైతే మనం ఒక పెద్ద డేరే చేస్తున్నాం. అసలు ఈ టైంలో లేసి దట్టమైన అడవికి ఇంతవరకు ఎప్పుడు పోలేదు. అడవికే కాదు, ఏదో ఊరికి అప్పుడప్పుడు ఏదైనా వర్క్స్ ఉంటే తిరగతాం తిరుపతిలో, అంతేగాని బయట ఎక్కడికి అడవులకి వెళ్ళింది లేదు. కానీ ఈ టైంలో ఏదైనా ఫారెస్ట్కి వెళ్ళి క్యాంప్ ఫైర్ వేసుకొని వ్లాగ్ చేయాలనుకుంటున్నాము. అంటే ఫారెస్ట్కే ఎందుకు ప్రిఫర్ చేసామంటే, ఈ సిటీస్లో ఇక్కడ ఉండి న్యూసెన్స్, గందరగోళం అట్టా ఇట్టా ఉండి అవేం లేకుండా ప్రశాంతంగా ఊరు బయటికి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి క్యాంప్ ఫైర్ వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే తేజ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తేజాని ఎక్కించుకోవాలా. సో పోదాం పదండి. తేజాని ఎక్కించుకోవడానికి పోతా ఉన్నాము. తేజాని ఎక్కించుకొని కట్లు, పెట్రోలు, వాటర్ బాటిల్స్ ఆల్రెడీ తీసుకున్నాము. ఫైర్ క్యాంప్ వేసుకోవడానికి ఇంకా మ్యాచ్ బాక్స్, పోలీసు వాళ్ళు, హంగామా. అక్కడ చూడండి పోలీసు వాళ్ళు మనలాంటి వాళ్ళని పట్టుకుంటా ఉంటారు. పోలీసు వాళ్ళు కానీ భయంకరంగా తిరుగుతా ఉన్నారు. మనల్ని పట్టుకోమన్నారు. ఆల్రెడీ మనం ఫేమస్, వరల్డ్ ఫేమస్, అందరికీ తెలుసు కాబట్టి మనల్ని పట్టుకోలేదు, నేరుగా వచ్చేసాము. ఇంకేదైనా వెనకాల వచ్చి మాట్లాడితే మాట్లాడాల్సిందే. కాన్స్టిట్యూషన్, లా అందరికి ఒకటే కాబట్టి, చట్టం ఎవరికి చుట్టం కాదు కాబట్టి మనం లాని పాటించాల్సిందే. మనం ఎంత పెద్ద తోపైనా. ఏ అడవికి వెళ్ళాలని ఇంకా ఏం ఫిక్స్ కాలేదు. కాకపోతే ఏదైనా దూరంగా మనసుకి ప్రశాంతంగా ఉండే అడవికి వెళ్తాం. ఈ సిటీస్లో ఈ గందరగోళం, న్యూసెన్స్ ఇవి భరించి స్ట్రెస్ ఫీల్ అయిపోయా. అందుకనేసే మెట్రోపాలిటన్ సిటీ దాటుకోబోదామని చెప్పు. తిరుపతి స్మార్ట్ సిటీ దాటి కొంచెం దూరంగా ఎక్కడికైనా వెళ్ళి క్యాంప్ ఫైర్ వేసుకొని. తేజ ఇప్పుడే వచ్చాడనమాట. సో నిద్రపోయే మనిషిని లేపేశాము. ఇది సడన్ ప్లాన్ అనమాట.
సడన్ ప్లాన్ అనమాట. తేజ ముఖం చూడండి, నిద్ర లేసి వచ్చేసాడు. ఇంకా హాయ్ చెప్పియా, హాయ్ చెప్పు మా ఫ్యాన్స్ కి. చాలా రోజులు అయింది వీడియోలో కనిపించి. కామెంట్స్ లో వేసుకోండి. ఏ ఆడ దింపేదా, ఊరికే ఒక నైట్ కట్ట క్యాంప్ ఫైర్ వేద్దాం. నాకు నిద్ర లేదురా, మీరు ఏమి రారే. మనము నిద్ర లేదు, సవాసాలే చేయాలి. పైన లైట్ నిఖిల్ వెనకాల పైన చూడు, పైన లైట్ ఉంది. నువ్వు పనుకో, ఆ ల్యాప్టాప్ క్యాంప్ ఫైర్ వేసుకుందాం నీట్ గా. ఏంద్రా మీరు మనుషులా చేయాలరా మీరు. ఈరోజు గోస్ట్ హంటింగ్ మళ్ళీ ఫోన్ చేసాక ఒకసారి ఎత్తాను రాత్రిలో. గోస్ట్ హంటింగ్ సీరియస్ గా అదే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మంచి దట్టమైన అడవికి తీసుకెళ్ళి ఆడ కట్లు పెట్రోల్ పోసి ఫైర్ క్యాంప్ వేస్తాడంట. అడవి తగలబెట్టేస్తాను. ఫైర్ క్యాంప్ వేసుకుని రాత్రిలో దయ్యాలు వస్తాయా, సింహాలు వస్తాయా, పాములు వస్తాయా, పులిలే వస్తాయో చూస్తాడంట. అది కూడా 5 వరకు. ఎలా రైతు నన్ను గంటలో దింపుతా అన్నారు రే. గంట అనేది ఉత్తి మాట, నువ్వు బయట నేను ఫస్ట్ 11:30కి ఫోన్ ఎత్తున్నా. అందుకే 12:30కి మళ్ళీ ఎందుకు ఎత్తున్నానంటే ఏమన్నా అయిందేమో అని చేశారేమో అని రిటర్న్ చేయాలి. కావాలనే ఫోన్ ఎత్తట్లే కదా నువ్వు. కావాలనే ఎత్తరా ఫోన్. ఇట్లా పిలుచుకొస్తారు బయటకు, నాకు తెలిసి ఎత్తరా నేను. సరే అని మళ్ళీ రిటర్న్ చేసిన ఏమైనా అయిందేమో అని. తేజ నమ్మకూడదు ఇంక నుండి. మిమ్మల్ని నమ్మకూడదు, నన్ను నమ్మద్దంటారా? గంట అని చెప్పి ఇచ్చుకొచ్చేసి ఆడాడుకోపోతారా? ఇంకోసారి నిజంగా ఏమన్నా ఈ ఫోన్ చేసినా కూడా ఎత్తాడు బా. సో ఏడాడికో ఏం పిలుచుకొని పోవట్లేదు, జస్ట్ ఒక చిన్న క్యాంప్ ఫైర్ అంతే. చాలా రోజులు అయింది తేజ నేను చూసి, అందుకని. దట్టమైన అడవిలోనే ఏ అడవుల కన్నా పోండి, అట్లా ఏం ఇబ్బంది లేదు. ట్యాంక్ రారే నాయన. నువ్వు ఇట్టయ్యా ఎదురుగాల్లో ఒకటి, ఎదురుగాల్లో కాదు, కనెక్ట్ కాలేదా మైకా? ప్రజెంట్ అయితే ఇప్పుడే మనం అడవికి అయితే చేరుకునేసాము. తేజ క్యాంప్ ఫైర్ వేస్తా ఉన్నాడు. అడవి మాత్రం కనపడలేదు. ఇట్రా కొంచెం లోపలికి వెళ్ళి చూపిద్దాం. కనపల్ల కనపల్ల. సరే ఇవి చూడు, లాగ్ తీస్తా అంటే. సో క్యాంప్ ఫైర్ అయితే వేసేసామన్నమాట. సో ప్రజెంట్ టైం అయితే 1:27 అవుతా ఉంది. దట్టమైన అడవిలో ఉన్నాము. అడవి చూపిద్దామన్నా కనిపించట్లా. అటు పోస్తే బాటిల్లోకి వచ్చేస్తుంది ఫైర్. అటు పోయొద్దు, బాటిల్లోకి వస్తుంది ఫైర్. బాటిల్లోకి వస్తుంది ఫైర్. డ్రాప్స్ యా, బాటిల్లోకి వస్తుంది ఫైర్. ఇంకెండలా నిజంగా బాటిల్ తగలబడిపోతుంది. బాటిల్ తగలబడిపోతే అట్ట వదిలేసేది అంతే. వేసేదా వేసేదా. సో ఫైనల్గా క్యాంప్ ఫైర్ వేసేసాము. అదనమాట మ్యాటర్. ఏమైనా గేమ్ ఆడదామా? ఏం గేమ్ ఆడదాము? ట్రూత్ ఆర్ డేర్. దయ్యం వస్తే ఆడుకోదు. హారర్ది. ఏ హర్రర్దా? అదేదో గేమ్ ఉంటుంది వీడియో. చార్లీ పెన్సిల్ పెట్టేదో తిప్పేది. నిజంగానయ్యా, దయ్యం వస్తే అంత ఆడుకోండి. ఉన్నావా అని అదేదో అంటారు. చార్లీ ఆర్ యు దేర్? చార్లీ కదా అన్నీ కనిపిస్తాయి. అట్లా కాదు, ఇవి చల్లగా ఉన్నాయి. ఇవి దయ్యాలు ఉంటారా? ఆన్ కావా, ఎదరగాలు ఉన్నది కదా, అందుకే వినపడుతుంది. కాదు, నాకైతే సీరియస్ గానే ఏదో వస్తుంది అనిపిస్తుంది, అందుకే గాలి గానే. ఫైర్ బాటిల్లోకి వచ్చేస్తుంది. ఉంది. చల్ది అలాంటి ఎలుక్కొని వస్తాయి కదా, అది కొంచెం దారం కూడా ఎలుక్కోలేదు ఇక్కడ. వెలిగిపిస్తా. ఫుల్గా మంచి ఎక్కిపోయింది. బెంగళూరులో వేసాం, భలే ఉన్నది. బెంగళూరులో తెల్లారేసుకున్నాము, చిప్పుకునింది. ఆ టైంలో భయంకరంగా ఉంది అసలు. ఈ టైంలో కక్కు తగ్గి మలుక్కొని వస్తే ఏమే ఇది. పెట్రోల్ పోయొద్దు, నిజంగా బాటిల్లోకి వచ్చేస్తుంది. పోయినాయి స్వామి, తెలుసు.
బాటిల్ ఎప్పుడు వచ్చింది నీకా? వస్తది, కిరోసిన్ పోస్తా ఉన్నా, చెయ్యి అంటుకునే మొత్తము అయ్యా. అంతా కాలిపోయి ఎందుకులే ఆ రోజు ఆడ మంటలు అవుతాందా, కిరోసిన్ ఇంత పైన నుంచి అటు పోసిన, అక్కడి నుంచి కిరోసిన్ బాటిల్లోకి వెళ్ళిపోయి చెయ్యి అంతా కాలిపోయింది. అబ్బా అది అంటుకున్నాను సరక్క. ఏమన్నా అంటుకుంటా ఏమన్నా ఏంది అంటుకుంటుంది ఖచ్చితంగా. ఆ పెట్రోల్ ఆడదాకుంది, ఆడంతా వెలిగిపోతుంది. గైస్ భయం వేస్తుంది, ఎవరు రాకూడదని కోరుకుంటున్నా. ఈ పక్కన ఎవరు వస్తారులే, మనమే వచ్చామంటే ఎంత దూరం ఏంది అదే కదా ఈదరగాలంటే అదే సౌండ్ వస్తుంది ఓ అని, అదే బాధ. ఫ్లైట్ ఏదన్నా ఉంటుంది. అయ్యో ఫ్లైట్ ఈ టైంలో అటుపక్క ఏదో సౌండ్ వస్తున్నట్టులా. అటుపక్క ఏ పక్క నేను పోయేసి వస్తా. దీపు వద్దు, ఏముండవ్యా. వద్దు దీపు, రా దీపు. చూడరా ఓ నాయనా చూడరా ఏంది అదా? నిజంగా నాడు చూడేమే, అది పోల్యా పోల్ కాదు ఈ పక్క ఏదో కదిలినట్టు. కంటెంట్ కాదురా రే నాన్న, నేను నిజంగానే చెప్తా అంటే నువ్వు కంటెంట్ అంటారా? నేను కంటెంట్ కాదురా నాయన. ఆడు చూడు, ఆడ పోల్ ఉందా, ఆడ పోల్ ఉందా, ఉంది. పోల్కి ఈ కరెక్ట్ ఈ చెట్లలో, ఆ చెట్లలో ఇందాక ఇట్లా వచ్చినట్టు దో ఇందాక వచ్చినట్టు అనిపించింది. సీరియస్ గా చెప్తున్నా. సో గైస్ సన్నీ అయితే చాలా భయపడిపోతున్నాడు, వెళ్ళిపోదాం అంటున్నాడు. ఇందాకేదో ఒక సౌండ్ వచ్చిందంట, అది ఏం సౌండ్ వచ్చిందో ఏమో కానీ నేను కానీ విన్నాను, కానీ ఇప్పుడైతే వీడియో రికార్డ్ చేయలేకపోయాను. అబ్బా ఏందో, అబ్బా ఏదో చిన్న విజిల్ టైప్ లో కార్ డోర్ పడిపోయింది ఆటోమేటిక్, దానంత కదే పడిపోయింది. అయ్యా ఇదేంది? కీస్ జేబులో ఉన్నాయా, దాంట్లో ఉన్నాయా? లాక్ కీస్ నాకాడే ఉన్నాయి, దానంత కదే పడిపోయింది. ఏంది అయినా అంత పెద్ద గాలి ఏముందిడా. సో సన్నీ అయితే చాలా భయపడిపోతున్నాడు. నాకు డేర్ చేసే వచ్చాం కానీ ఏదో కొంచెం భయం వేస్తా ఉంది. ఫైర్ అయితే ఉంది కాబట్టి ఫైర్ అయితే పోదాం. 5 నిమిషాలు ఏం కాదు, ఒక 5 నిమిషాలు వెళ్ళిపోదాము. క్యాంప్ ఫైర్ వేస్తున్నాం కాబట్టి మన దగ్గరికి ఏమీ రావు, కాకపోతే ఒకసారి చూద్దాం దయ్యాన్ని కానీ ఎక్స్పీరియన్స్ అంతే. సో అదనమాట. గేమ్ ఆడదామా? చార్లీ గేమా ఆడితే వస్తుందా దయ్యమా? అసలు దయ్యాలు ఆడున్నాయి అయ్యా, అసలు ఆడున్నాయి. నిద్ర ఆడదామా? ఉండు నేను ఇప్పుడు ఎతకతా ఆన్లైన్. యో గమ్మునండి, మళ్ళీ మేమెట్ట వచ్చేది దీని నుంచి ఈడ ఊరు ఉంటారు. అసలు దట్టమైన అడవులు వదిలేసి మీరు వెళ్ళిపోదాం. కరెక్ట్ గా ఇంకొక 4 hours ఉంటే అయిపోతుంది, వెళ్ళిపోదాం. చార్లీ గేమ్ పెట్టాడు, గేమ్ ఆడదాం. ఉండియా పెట్టియా. చార్లీ ఆర్ యు ఇన్ మై హోమ్. ఉండు ఆన్లైన్ లో పెట్టాడు. ఉండియా. చార్లీ ఆర్ యు ఇన్ మై హౌస్. ఓకే స్టార్ట్. చార్లీ ఆర్ యు ఇన్ మై హౌస్. ఓకే కానీ తిప్పు ఎట్టయాదా. చార్లీ గో టు స్కూల్. చార్లీ డూ యూ గో టు ఎట్ స్కూల్. చార్లీ డూ యూ గో టు ఎట్ స్కూల్. ప్రజెంట్ టైం అయితే 3:12 అవుతా ఉంది. మాటలు రావట్లేదు, ఫుల్ నిద్ర వచ్చేస్తా ఉంది. అంతేకాకుండా ఈ సన్నీ వల్ల మొత్తం, ఈ సన్నీ తేజ వల్ల మొత్తం వ్లాగ్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఆడికెళ్ళి నేను నిఖిలు చార్లీ గేమ్ ఆడుతూ ఉన్నాము. ఏదైనా కనిపిస్తాయా, ఇది నిజమేనా కాదా అని టెస్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ వీళ్ళు భయపడి తీసుకొని వచ్చేసారు. నాకు ఇంకేం అర్థం కావట్లేదు. సో ఇంకోసారి అయితే నీట్గా వ్లాగ్ చేసి గజిబిజిగా వచ్చేసాయి వీడియోలు ఎట్టబడితే అట్ట, ఇంక ఎడిట్ చేస్తే కానీ అర్థం కాదు. సో కానీ మంచి అవుట్పుట్తోనే ఎడిట్ చేస్తాను. ఈ వీడియోకి గనక 10K లైక్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేశారంటే నేను నిఖిలే సపరేట్గా వెళ్ళి మరి భయపడకుండా వ్లాగ్ చేసేసి వస్తాము. చార్లీ గేమ్ ఆడేసి ఎక్కడికైనా దట్టమైన అడవుల్లోకి వెళ్ళేసి గేమ్ ఆడేసి వస్తాము. ఏమియా రెడీగా? ఖచ్చితంగా. సో అదనమాట. ఈ సన్నీ చూడండి భయపడతా గమ్మున కార్లో కూర్చోన్నాడు, ఫోన్ నొక్కుంటా. అట్లా చేశారు వ్లాగ్ని. సో ప్రజెంట్ అయితే ఇంకా సన్నీని నిఖిల్ని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. సో తెలుసు కదా, మనమైతే చెప్పిన మాట అస్సలు
తప్పకుండా ఈ వీడియోకి 10K లైక్స్ కంప్లీట్ చేశారంటే ఖచ్చితంగా నేను నిఖిలే వెళ్ళి చేసేసి వస్తాం. సో ఇంకేమి ఆ మ్యాటరా, ఖచ్చితంగా 10K లైక్స్ ఫినిష్ చేయండి, ఖచ్చితంగా చేసేస్తాం మేమిద్దరమే, ఎవరు కూడా వద్దు. సో అదనమాట మ్యాటరు. అప్పటికి ఈ వ్లాగ్ కొంచెం బాగానే వచ్చింది. స్టంటులు చేస్తా పోయాము, కట్లు పెట్రోలు అవి ఇవి చేసాము. సో మీకు అందరికీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో. నిద్ర వచ్చేస్తా ఉంది ఫుల్గా, వెళ్ళి పడుకొని ఇంకా ఎడిట్ చేయాలి తెల్లారలేసి ఈ వ్లాగ్ని. అదనమాట మ్యాటరు. ఓకే బాయ్.